ఇటుకులపాడు గ్రామం, శాలిగౌరారం మండలం. కాంగ్రెస్ పార్టీ పాలనకు బీఆర్ఎస్ పార్టీ పాలనకు తేడా అయింది అప్పటికి ఇప్పటికి కానీ అప్పుడు మీరు అంతకుముందు సర్పంచ్ చేసినప్పటికి కానీ అది చెప్పండి మొత్తం. అప్పుడు సర్పంచ్ చేసినప్పుడు కాంగ్రెస్ పాలనలో అసలు ఎటువంటి కొరత లేదండి. ఇప్పుడు వరకే కానీ చేతలు అయితే లేవు. చేసిన పనులకి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇప్పుడు రోడ్డు వేసిన బిల్లులు వేసిన వాటికి బిల్లులు అయితే లేవు. ఏదో బియ్యాలు వస్తున్నాయి రేపు వస్తున్నాయి, ఈ రోజు వస్తున్నాయి రేపు వస్తున్నాయి అని చెప్పుడు తప్ప అసలు ఇంతవరకు అయితే ఒక్కరికి బిల్లులు రాలేదు. అందరూ నామకే వస్తే కూర్చున్నారు. ఇక ఏమైనా బతుకమ్మ చీరలని అవి తీసుకొచ్చి ఎందుకు పనికిరాని చీరలే అవి అయితే చీరలు అయితే కట్టుకొని వాడే చీరలు అయితే కావు, పనికిరాని చీరలు తప్ప అవి అయితే మంచి చీరలు అయితే కావు. ఏదో దానికి పెట్టినామంటే పెట్టినాం, దాని పేరు మీద ₹1,00,00,000 సంపాదించుకున్నారు. అది మరి దళిత బంధు అని బీసీ బంధు అని అన్ని పథకాలు పెట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు మంచినీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లేవాలి, ఇప్పుడు ఈ మా గవర్నమెంట్లో వచ్చినాయి ఇక్కడ అని చెప్తుర్రు. ఆయన కరెక్ట్. దళిత బంధు ఈ గ్రామానికి ఒక్కటి కూడా రాలేదు, బీసీ బంధు రాలేదు. ఆ మంచినీళ్ళ పథకం అంటున్నారు. అసలు అది ఆ ఒక్క ట్యాంకులో నీళ్ళే ఒక్క ట్యాంక్ వరకే వస్తున్నాయి. అవి కూడా మనిషి ఒక్కొక్కరికి 2 బిందెలు 20 లీటర్లు 30 లీటర్లు తప్ప ఎక్కువ రావు. పేరుకే మంచినీళ్ళు అంతే తప్ప మంచినీళ్ళు అయితే ఎవరికి సరిపోని రావట్లే. మీ గ్రామంలో మరి రోడ్ల పరిస్థితి ఏంది, అసలు ఎట్లా ఉంది ఏంది రోడ్లు? మరి ఇట్లా ఊళ్ళకి వస్తానికి దారి బాగాలే కదా. ఇప్పుడు ఏమున్న ఎమ్మెల్యేతో చెప్పి చేపించుకుంటారా ఎట్లా? అందుకు ఎమ్మెల్యే ఎందుకు చేయలేదు రోడ్లు? అంతకుముందు చెప్పినామండి, అంతకుముందు ఎంత సార్లు చెప్పినా చేస్తున్నాం అని చెప్పిండు. శంకుస్థాపన చేసిండు, వచ్చిండు చూసిండు పోయిండు అంతవరకే. ఒకసారి రోడ్ల గురించి ధర్నా చేసిండు సర్పంచ్, ఒక సర్పంచ్ కొంతమంది పోయి ధర్నా చేశారు. ధర్నా చేస్తే వారి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి కేసులు వాళ్ళ మీద. ఇప్పుడు సర్పంచ్ నిన్న వచ్చి మొన్న 6వ తారీఖున సర్పంచ్ వచ్చిండు, సర్పంచ్ ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చి ఖచ్చితంగా మీ గ్రామానికి ఈ రోడ్డు మాత్రం పూర్తి చేయండి మాత్రం నేను ఊరుకోను, ఖచ్చితంగా ఈ రోడ్డు పూర్తి చేసే నేను మీ గ్రామానికి వస్తా అని ఆయన అభయం ఇచ్చిండు. అంతకుముందు ఎలక్షన్ కన్నా ముందు తను ఒకసారి వచ్చి వర్షాలు పడేటప్పుడు వచ్చుడు ఇదే రోడ్డు మీద నా ఒరినాడు పెట్టిపోయాడు. ఆ ఎమ్మెల్యేకి గుర్తుండాలని అది అట్లా కూడా రాలే, అంతవరకే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తుంటుంది అందరికి జనాలకు. అది సాధ్యమవుతుందా ఉచిత కరెంట్ అంతమందికి ఇవ్వడం? ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇళ్ళకి ఇస్తూ ఉంటుంది, సాధ్యమవుతుందా? అది ఎంతవరకు సాధ్యమయ్యేది అనేది మనం ఏం చెప్పలేమండి. అది ఎట్లా ఇస్తారు ఏంది అనే సంగతి తెలియదు. వాళ్ళు మాత్రం ఈ సెల్లో మాత్రం వాళ్ళు అంటారు డాబాలున్న వాళ్ళకి లేదు అని చెప్తున్నారు, కానీ అదంతా నమ్మేది కాదు. అది ఎట్లా ఇస్తారు అనేది మనకైతే గుర్తు లేదు. చివరికి అసలు మీరు ఉన్న పార్టీ రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, వాటికి మీ ప్రజలకు చెప్పేది ఏంటిది మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా? ఏం చెప్పారండి అంటే అభివృద్ధిని చూసి ఒకటి ఏమంటావా, లేకపోతే ఇప్పుడు ఈ పార్టీకి అభివృద్ధిని చేసే వాళ్ళకి చూసి గుర్తింపు చూసి తెలుసుకొని ఎవరు చేసారు పని చేసారు ఎవరి వల్ల నడిచింది అని చెప్పే వాళ్ళకి గుర్తింపుతోనే ఓటేపిస్తాం. మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? గుళ్ళు, గోపురాలు, చర్చీలు, మసీదులు, వీధి దీపాలు అట్లాంటి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజలకి? అవి ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయండి. అదే ఏముంది చెప్పండి. వీధి దీపాలు ఉన్నాయి. వీధి దీపాలు ఇంకా అవి కాకుండా ఇంకా ఎక్కువ డెవలప్ చేసారు. మేము చేసినప్పుడు కన్నా ఇంకా ఎక్కువ డెవలప్ చేసారు. మీరు ఎన్నిసార్లు 2 పర్యాయాలుగా ఎదురుటగా? ఒక్కటేసారి కానీ 7 సంవత్సరాలు చేసాం, 88 నుంచి 95 వరకు. ఏ పార్టీ తరఫున చేసి? కాంగ్రెసే. అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ఇందిరామిండ్లు కానీ పథకాలు, జల యజ్ఞం అని, ఆరోగ్యశ్రీలు అనే ఉన్న పథకాలు ఇప్పుడు కొనసాగుతున్నాయా? అంటే కొనసాగుతున్నాయండి. ఏమేం చేసారు మీరు? ఈ ఊర్లో నిర్మాణం అంటే మీ స్థిర అంటే జ్ఞాపకార్థంగా ఏం చేశారు? బడి స్కూల్ కట్టించామండి. అంతకుముందు స్కూలు అంతా పడిపోయి
అంత పిల్లలకి కూడా సౌకర్యం లేకుండా ఉండే. స్కూల్ మాత్రం మొత్తం పడేసి మొత్తం హై స్కూల్ చేయించింది కూడా నేనే. ఇంతకుముందు ప్రైమరీ స్కూల్ వరకే ఉండే, హై స్కూల్ చేయించి మా ఊర్లో టీచర్ భరతరాజు రెడ్డి అని ఉండే హెడ్ మాస్టర్. ఆయన బలంతో ఆయన హెడ్ మాస్టర్గా నేను ఆయన ఇద్దరం కలిసి ఈ గ్రామానికి హై స్కూల్ తెప్పించాం. హై స్కూల్కి రూమ్ సరిపోకపోతే మండలం నుంచి కొట్లాడి రూమ్లు కొత్త రూమ్లు అలాంటి చేయించాం. కాకపోతే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రిబ్యూషన్ మీద అవి కూడా కట్టించినాం. మొత్తం అయితే స్కూల్కి మాత్రం కొరత లేకుండా చేసినాం. ఇండ్లు కట్టించాం ఉన్నప్పుడు కట్టించాం. ఎందుకు కట్టించాం? బీసీ కాలనీలో 30 ఇండ్లు కట్టించాం. 30 ఇండ్లు కట్టించాం. రోడ్లు ఏమైనా వేయించినాం? అప్పుడు ఇక్కడి నుంచి మాదారం నుంచి ఇటుపాడు వరకు అసలు బస్సు కూడా వచ్చే పరిస్థితి లేకుండే. అప్పుడు నేను మెటల్ రోడ్ వేయించిన. ఒక 2 కిలోమీటర్లు ఏమో బీటీ వేయించిన, 1 కిలోమీటర్ ఏమో కాంట్రాక్టు వాళ్ళు జిల్లా పరిషత్ నుంచి కాంట్రాక్ట్తోనే వేయించారు. మొత్తం 3 కిలోమీటర్లు చేయించాను. ఇప్పుడున్న రోడ్డు మీరు వేయించింది? ఫస్ట్ అయితే నేను వేయించింది. తర్వాత అంతా స్థిరావస్థకు వచ్చిందండి. అది అంతా ఇసుక లారీలు మొత్తం వచ్చిన తర్వాత ఇసుక లారీలు 3 సంవత్సరాలు కంటిన్యూగా నడిచి అసలు వేసిన రోడ్డాలు లేకుండా అయిపోయింది. అవి